నాగావళి నదిలో ఇసుక ఇష్టానుసారంగా తవ్వేయటం వలన నది దిశ పూర్తిగా మారిపోయింది. ఇసుక కోసం నదిని తవ్వేయటం, నదికి అడ్డంగా ఇసుక బస్తాలతో గట్టులు వేయటం వలన నాగావళి నది దిశను పూర్తిగా మార్చుకుంది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో విస్తారంగా కురియటంతో వర్షాలు నాగావళి ఉధృతంగా ప్రవహిస్తుంది. నాగావళి నది శ్రీకాకుళం నగరం సమీపంలోని గణగణ వానిపేట వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సముద్రంలోకి నేరుగా వెళ్లాల్సిన వరద నీరు గణగణ వానిపేట వైపునకు తోసుకురావడంతో కోతకు గురవుతుంది. ఫలితంగా తమ ఊరికి ఎప్పటికైనా ప్రమాదం ముంచుకొస్తుందేమోనని స్థానిక మత్స్యకారులు భయపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 4 రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. దీంతో మొత్తం గత 4 రోజులుగా కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు జిల్లా యంత్రం కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైంది. మరోవైపు చూస్తే జిల్లాలో కురిసిన వర్షాలకి కూడా ప్రస్తుతం మనం చూస్తే నాగావళి నది కూడా పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో కూడా ప్రవహిస్తుంది. మనం చూస్తే ఇప్పుడు ఇది నాగావళి నది, ఇది పక్కనే ఉంది బంగాళాఖాతం. మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నాగావళి నది మరోవైపు బంగాళాఖాతం కలిసిన ప్రాంతం ఇదే ఊరి పేరే గనగలవానిపేట. ఇది నాగావళి బంగాళాఖాతం కలిసిన సంగమ ప్రాంతం. ఇది ప్రతిసారి కూడా నాగావళి నది ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రవహిస్తుందో ఈ నది ఇంతకుముందు మనకి కనిపిస్తున్న ఆ మధ్యలో చిన్న దీవిలా ఉంది. దీవికి అటువైపు నుంచి కూడా నాగావళి నది ప్రవహించేది. కానీ ఈసారి వరదలకి మాత్రం ఇది ఇటువైపు ఊరి వైపు గనగల వానిపేట ఊరి వైపు ఇది ప్రవహిస్తుంది. దీనికి కారణం ఎందుకంటే ఒక్కోసారి నదిలో ఏవైనా మార్పులు జరిగినా లేకపోతే ఇసుక తవ్వకాలు జరిగినా అటువైపు ఎత్తే ఇటువైపు కుడివైపు కానీ ఏదైనా ఎత్తు కానీ తగిలితే అది ఎడమవైపు ఏదైనా ఎత్తు తగిలితే కుడివైపు కూడా నది మల్లడం అనేది కూడా జరుగుతుందనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు చెప్తున్నారు. ఈసారి అయితే ఏదైతే సముద్రంలోనికి ఇటువైపు నుంచి కూడా లోన వైపు ప్రవహించాలి నది, కానీ ఈసారి ఊరివైపు గనగలవాని బట్టి ఊరివైపు ప్రవహిస్తుంది. దీంతో మొత్తం ఈ సముద్రం మొత్తం అంచంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు మనం విజువల్లో చూడవచ్చు. ఏదైతే గనగలవానిపేట పేట వైపు ఉన్న మొత్తం అంచంతా కూడా ఈ నదీ ప్రవాహానికి కూడా మొత్తం అంతా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి. మొత్తం ఎగువ ప్రాంతాల ఒరిస్సాలో కూడా ఇప్పుడు వాయువ్య ఏదైతే బంగాళాఖాతం వైపు వాయుగుండం ఈరోజు తీరం దాటికి ముందు నుంచి కూడా గత 4 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒరిస్సాలోన విదర్భలోన మొత్తం పైనుంచి కురుస్తున్న వర్షాలకు కూడా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మొత్తం అంతా కూడా నదిలో కూడా కొన్ని వేల క్యూసెక్కుల నీరు ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఈసారి నది అనేది అటువైపు కుడివైపు నుంచి వెళ్లాల్సింది ఎడమవైపు ఊరు వైపు వచ్చేస్తుంది, ఊరు వైపు కొట్టుకొస్తుంది అనేది కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు అడుగుదాం. ఎందుకు నది ఈసారి జనరల్గా ఎటువైపు ప్రవహించేది? ఫస్ట్ అటు కొట్టేదండి, అటు కొట్టే నది ఇప్పుడు ఏం చేసింది, అటు నుంచి తిరగబడి మా ఊరు మనకు వచ్చి మా వల్ల తెప్పలు మొత్తం దోసుకెళ్ళిపోయినాక తయారిస్తుంది. ఇది మరి ఇసుక తీయడం వల్ల మెయిన్ ప్రాబ్లం అక్కడకు వ్యవసాయదారులు అవతల మధ్యన ఆనకట్లు కట్టేసి అటువైపు మా ఊరు పక్క తిప్పేసి అటువంటిది మా ఊరు మనకు వచ్చింది. చెరువుల వల్ల దీనివల్ల మాకు ప్రమాదం వస్తుంది. రైలు చెరువులు ఇక్కడ ఉన్నాయి కదా, గట్లు ఎత్తేసి పెద్ద ఇవి కట్టేసి ఆనకట్లు కట్టేసి ఉంచేసి దానివల్ల మా ఊరు మనకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రొయ్యల చెరువు అంటున్నారు. రొయ్యల చెరువుకి దేనికోసం ఆనకట్ట కట్టారు అక్కడ? కారణం ఏంటి? నాకు పచ్చి మొక్క మాట్లాడితే మాట రావు, నాకు రావు మాటలు. ఎందుకంటే రొయ్యల చెరువు అంటే రొయ్యలు చెరువులు చాలా దేశపూలు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పండిస్తారు భూమి నెయ్యి తీసుకొని వల్ల అది చేయడం వల్ల ఏం చేస్తే మనకి ప్రమాదం ఉంది. మెడిసిన్ ఓడుతాను రైలు మెడిసిన్ ఓడి ఆ చేప పుట్టితే వాళ్ళు తక్కువైపోతుంది అనమాట. నీరు గంగ కుదులుతానరా చేప మన పుట్టు తక్కువైపోతుంది అనమాట. దానివల్ల మనం నాశ అయిపోతున్నాం. ఈ ఏరంతే ఇసుక వల్ల ఏరి దీనికి వస్తుంది. ఎత్తాను ఇల్లు ఇసుక ఎత్తేసి హైదరాబాద్ గిట్ట పంపించేస్తాను పెద్ద దొంగతనం. ఆ ఇసుక వల్ల ఇటు కొట్టేస్తుంది అనమాట. అంటే ఇసుక తవ్వకాల వల్ల నది మలుపు మారి ఇటు కొట్టేస్తుంది అన్నమాట. మరికొంతమంది స్థానికులు ఉన్నారు. బ్రదర్, మీరు చూసారు కదా, గతంలో నది ఎప్పుడు కూడా అటువైపు ప్రవహించేది, కానీ ఎందుకు ఇటువైపు ప్రవహిస్తుంది? నదిలో ఇసుక ఎక్కువ తవ్వకాల కారణమని మీ ఊళ్ళో అంత చెప్తున్నారు. ఇప్పుడు నది అంతా ఊరి వైపు ప్రవహిస్తుంది కదా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఊరు వైపు ఇటు వచ్చేస్తున్నాం, గాలి అటు ఉండడం ఇటు ఉండడమో ఇలా ఇటు కొట్టేస్తున్నాం అన్నమాట. అటు అక్కడ ఆనకట్లు గట్టి కట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు రైలు చెరువులు వేసిన వాళ్ళు గట్లు గట్టి పెట్టేస్తారన్నమాట. గట్లు పెట్టేసి ఇప్పుడు ఇటు వెళ్ళిపోతుంది. ఇలాగ పెద్ద గట్లు ఆనకట్లు కట్టేసి మరి ఎటు పళ్ళ మీద అటు కొట్టుకెళ్ళిపోస్తుంది అన్నమాట. అది
అదే గతంలో ఎప్పుడు ఇటు వచ్చిందా ఊరి వైపు వాటర్ వచ్చింది? గతం ఇదే మొదటిసారి, గతం పోయి లేదు, గతం పోయి పలగుండేది. ఇప్పుడు కనిపిస్తుంది చూడు, అవతల ఇల్లు అలా నిలువుగా ఉండేది. ఇప్పుడు అవతల రాయి కొట్లు కట్టేయడము ఇటు కొట్టేసింది అనమాట. ఎక్కడ ఎవరు కట్టి రాయి కట్టలేదు? అవతల రాజుగారు అని ఉంది ఏటి అవతల, అవతల 2 రాయి కొట్లు ఉన్నావు. దేనికి? ఇందులో నీట్గా వేస్తారు, భూమి తవ్వేస్తుంది కదా, ఆయన రాయి కొట్టు కడితే ఇటు వెళ్ళిపోద్ది. అవతల కట్టాము అనుకో ఇటు వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు అవతల కట్టేసరి మనకేసి కొట్టి వస్తుంది అంతే. మరి ఇప్పుడు ఊరు కోతకు గురి అవుతుంది కదా, అది గురి అయిపోతుంది. మరి మేము తెలియపరుస్తున్నాము, గవర్నమెంట్ చేయాలి కానీ మనం చేసింది ఎట్లేదు కదా. ఇక్కడ ఎవరికి చెప్పారు మీరు? చెప్పినారు చాలా మందికి, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు చెప్పారన్నమాట. ఇప్పుడు గుండి శంకర్ ఎమ్మెల్యే అయ్యడం, అతనికి కూడా చెప్పారు చేస్తాం అంతండి. అది ఎప్పుడు చేయడం మీకు ఎక్కడ నదిలో ఇప్పుడు ఆనకట్టలు తీయాలి, దీనికి ఆనకట్టలు తీస్తేనే అవుతుంది. ఎదురన్నాం అయితే రొయ్యల చెరువు కోసం వేసిన గట్లు అవి. రైలు చెరువులు అతల రాళ్ళు కట్టలు కూడా అతను కట్టేసి ఉన్నాము. అవి కూడా అవన్నీ తీసేస్తే బాగుంటుంది. అవి తీసేసి ఆనకట్టేది వేస్తే అప్పుడు అట్లా వెళ్ళిపోద్ది అనమాట. అలాగా అది రేపు ఈ టైంకి ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. చూడు ఇప్పుడు ఈ టైం కొట్టిందే, రేపు ఈ టైంకి అది రోడ్డుకి వెళ్తుంది. సరే అక్కడ నుండి మరి అయితే ఇప్పుడు ఎక్కడ అది చూడండి సముద్రం, అది ఆ సముద్రం ఎంతవరకు ఉంది చూడండి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిందో అది చూడండి. ఇక్కడికి గనగలవానిపేటకి కొద్దిగా దూరంలో ఇక్కడ చెరువులు, చేపల చెరువులు పెంపకాలు ఉన్నాయి. వారికి సంబంధించి చేపల చెరువులు అదే కోసమని చెప్పి అక్కడ గుంతలు చెరువులు నాగవల్లి నదిలో తవ్వడం వల్ల అటువైపు నుంచి కుడివైపు నుంచి వెళ్లాల్సిన నాగవల్లి వరద నీరు అనేది కూడా ఎడమవైపు ఊరు వైపు నుంచి కొట్టుకొస్తుంది అనేది కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనివల్ల గతంలో ఇప్పుడు మనకి ఇది ఏదైతే చిన్న ఐలాండ్ లాగా ఉందో ఐలాండ్కి అవతల వైపు నుంచి నాగవల్లి నది ప్రవహించేది. కానీ ఏదైతే అక్కడ వాళ్ళు నదిలోని ఇష్టానుసారంగా ఇసుక తవ్వేయడం వల్ల మరోవైపు ఇక్కడ ఏదైతే నదిలో మధ్యలో కొంతమంది నీరు కోసమని నాగవల్లి నుంచి పొలానికి నీరు తీసుకెళ్లాలని కొంతమంది గట్లు కట్టడం, మరోవైపు ఇక్కడున్న ఏదైతే చేపల చెరువుల కోసమని కొంతమంది ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది నదిలో అడ్డగా కొన్ని రాళ్లతో కూడిన గట్టులు కట్టడం వల్ల నాగవల్లి నది కుడివైపు నుంచి ప్రవహించాల్సింది ఎడమవైపు ఊరి వైపు గనగలవానిపేట ఊరి వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల ఊరికి అలాగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఊరుంది. ఇంతకుముందు వీళ్ళకి సంబంధించిన పడవలన్నీ కూడా ఈ దీవికి అవతల ఏదైతే ఇసుక దెబ్బలు ఉన్నాయో దీనికి దూరంగా అవతల వైపులు ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తమే చూస్తే ఇటువైపు కాకుండా ఇప్పుడు అటువైపు ఉండాల్సిన మొత్తం తెప్పలన్నీ ఇటువైపు వచ్చి ఇక్కడి నుంచి చాలా వరకు కూడా ఈ నది ఈ ఊరిని అలాగ ఊరి వైపు కోరిక రావడం వల్ల కొట్టుకుపోవడం వల్ల కూడా ఇక్కడ రాను కొన్ని రోజులకి ఇది ఊరికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నట్టు కూడా నచ్చిగా చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా మరే మత్స్యకారులు ఉన్నారు, విన్నాను కోరుకుందాం. బ్రదర్ ఏంటి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి వచ్చింది? మంచి రోజుల్లో అలగా వస్తుంటుంది. ఏదో పక్క ఈ పక్క ఆ పక్క కొట్టుకెళ్ళిపోవడమే కాదు, అటుపక్క ఆ పక్క ఎటువంటి ఈ పక్క కొడుతుంది. అటుపక్క ఇంతకుముందు వెళ్ళేది నీరు అంతకుముందు వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళడం లేదు, ఊరిలోకి వెళ్ళిపోస్తుంది. ఏం కారణం ఏంటి? కారణం వరద వల్లే. కాదు, అక్కడ మధ్యలో గట్లే కట్టారు అంటున్నారు కదా. గొట్లేట్ ఇది మరి కాయలు ఇక్కడ ఎస బస్తాలు వేసాను. ఎందుకు? నీరు నుంచి ఆపినందుకనేసి. కదా అటువైపు ఎక్కడో వేయడం వల్ల ఇటు కొట్టేసింది అంటున్నారు కదా. ఆ ధరని వేసారు రావులు, వాళ్ళ ధరని ఎత్తి ధరని కొట్టేస్తుంది నీరు. మొత్తం అదే నదిలో చేపల చెరువుల కోసం నదికి అడ్డంగా నాగవల్లి నదికి అడ్డంగా వేసిన కొన్ని గట్టుల వల్ల ఇది వాటర్ అనేది కూడా ఎడమవైపు ఊరి వైపు గనగలవానిపేట ఊరి వైపు కొట్టుకొస్తుంది. నదికి అడ్డంగా ఉన్న కట్టలన్నీ కూడా తీయాలి. చేపల చెరువుల కోసం ఎవరైతే నీరుని మళ్లించడానికి నదిలో నాగవల్లి నదిలో గట్టేసి అవి తొలగించాలి. నదిలో ఇష్టానుసారంగా ఎవరైతే ఇసుకను తవ్వుతున్నారో ఇసుక తవ్వడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చింది. సాధారణంగా ప్రవేశించాల్సిన నది ఈ ఇసుక తవ్వకాల వలన అది కూడా మలుపులు మారి అది కూడా ఊరు వైపు వస్తుంది. కానీ ఖచ్చితంగా కూడా కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే గనగలవానిపేట ఊరు అనేది కూడా కొన్ని రోజులకి ఇప్పటికంటే ఇది సాధారణ కేవలం వాయుగుండమే, కానీ తర్వాత తుఫాన్లు కానీ తీవ్ర తుఫాన్లు కానీ లేకపోతే పెను తుఫాన్లు వస్తే మాత్రం పరిస్థితి అయితే చాలా భయానకంగా ఉంటుందని కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారుల ఆందోళన చెందుతున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలి, ఇసుక ఏదైతే చేపల చెరువుల కోసం మధ్యగా కట్టిన రోడ్లన్నీ అదే గట్టులకు తొలగించాలి. అప్పుడే ఊరు సేఫ్టీగా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో గనగలవానిపేట ఊరు అనేది ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోవడం తథ్యమని కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. వీడియోలిస్ట్ నాగరాజుతో గనగలవానిపేట శ్రీకాకుళం జిల్లా నుంచి.